వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2D అనే టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్తో పాటుగా ఇది ఓల్డ్ బుక్ అండి, న్యూ ఎడిషన్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆర్ఎస్ఆర్ ఓల్డ్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 2500, ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 5000 అండ్ కిరణ్ బుక్లో చూసుకున్నట్లయితే 9500 బిట్స్ అండి. ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అది అన్ని కూడాను షార్ట్ కట్ అండ్ ఆప్షన్ త్రూగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను కనుక్కోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా పూర్తి వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. యాప్ లోగో ఈ విధంగా ఉంటుంది. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2Dలో భాగంగా మన బుక్లో చూసుకున్నట్లయితే ఏరియాస్ అని కనిపిస్తుందండి. అందులో ఇప్పటి వరకు మనం 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 51 నుండి చూడండి. An order was placed for supply of carpet of breadth 3 meters. The length of carpet was 1.44 times of breadth. Subsequently, the breadth and length were increased by 25 and 40% respectively at the rate of 45 per square meter. What would be the increase in the cost of the కార్పెట్ అని ఇచ్చాడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది పర్సంటేజ్ సంబంధించిన క్వశ్చన్ అండి. అంటే పర్సంటేజ్ కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్స్ అంటే పర్సంటేజ్ ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయండి. అప్పుడు మీకు దాని గురించి పూర్తి వివరాలు ఇస్తాను. 3 మీటర్ల వెడల్పు గల కార్పెట్ సరఫరా కోసం ఒక ఆర్డర్ ఇవ్వబడిందండి. కార్పెట్ యొక్క పొడవు వెడల్పుకి 1.44 రెట్లు. తరువాత వెడల్పు పొడవు వరుసగా 25-40% పెంచారటండి. చదరపు మీటర్కు 45 రూపాయలు చొప్పున కార్పెట్ ధర పెరుగుదల ఎంత పెరిగింది మనకు కావాలండి. ఓన్లీ పెరుగుదల మాత్రమే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పొడవు వెడల్పులు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వెడల్పు ఇచ్చాడండి. ఎంత అండి? 3 మీటర్లు ఇచ్చాడండి. వెడల్పు B = 3 మీటర్లు అండి. పొడవు L = 3 మీటర్లు ఇంటూ 1.44 ఎక్కువ అంటే 1.44. ఈ రెండు ఇంటూ చేశారు అనుకోండి. 3 4 12, 3 4 12 అండి. అంటే 13 అవుతుంది. 3 1 3 4 కాబట్టి 4.32 అవుతుందండి. 4.32 మీటర్స్. ఏడంటిది వెడల్పు పొడవు. ఇది వెడల్పు ఇచ్చాడు కాబట్టి. ఇంకేమన్నాడండి? పొడవు వెడల్పులు వరుసగా ఇక్కడ చూసుకున్నాడు. వెడల్పు పొడవులు వరుసగా 20%, 40% పెంచారండి. ఆ పెంచింది మాత్రం మీరు తీసుకోండి. ఇప్పుడు వెడల్పు విషయంలో చూసుకున్నట్లయితే వెడల్పు 3 మీటర్లు ఉండేదండి, 25% పెంచారండి. 25% పెంచారంటే ఏం తీసుకోవాలంటే 125/100 అని తీసుకోవాలి. 5తో చూసుకున్న 5 5 5తో 5 4 అండి. అంటే 3 5 15 కాబట్టి 15/4 అవుతుందండి. 4తో 4 3 12 పాయింట్ పెట్టుకోండి. ఇంకా 12 అంటే 30 ఉంటుంది. 4 7 28, 4 5 అంటే 3.75 అవుతుందండి. లెంత్ విషయంకి వచ్చినప్పటికి ఇక్కడ 4.32 ఉందండి. ఈ 4.32 ఎంత అంటే 40% పెంచాలి కాబట్టి 140/100 అవుతుందండి. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేసినట్లయితే 14 2 28 2, 14 3 42 42 2 అంటే 44, 14 4 56, 56 + 4 60. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి. బైలో 10 ఉంది కాబట్టి పాయింట్ 3 నెంబర్స్ వస్తాయండి. అంటే 6.048 అవుతుందండి. ఇప్పుడు మనకి కొంత ఏరియా పెరిగిందని మనకు అర్థమైంది. ఆ ఎంత పెరిగిందో చూడండి. ఇక్కడ ఎంత పెరిగిందండి? ఇక్కడ మనకి పెరుగుదల చూసుకున్నట్లయితే ఇది న్యూ ఏరియా మనం తీసుకుంటాం. ఇక్కడ న్యూ ఏరియా, ఇది ఓల్డ్ ఏరియా. న్యూ ఏరియా చూసుకున్నట్లయితే ఎంత ఉందండి? 3 అంటే ముందు లెంత్ తీసుకుందాం. 6.048 ఇంటూ 3.75 అవుతుందండి. మైనస్ ఓల్డ్ చూసుకున్నట్లయితే 4.32 ఇంటూ 3 అవుతుందండి. ఇప్పుడు మనకు వచ్చే రిజల్ట్ బట్టి మనకు ఆన్సర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇంటూ 45 చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేయాలంటే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఆప్షన్ త్రూ వెళ్ళడానికి ట్రై చేస్తానండి. ఆప్షన్ ఇక్కడ 398.80 ఉందండి, 583.20 ఉంది, 437.40 ఉంది, 1020.60.
ఇక్కడ ఈ వచ్చే రిజల్ట్ ఇంటూ అంటే ఈ టోటల్ రిజల్ట్ ఇంటూ 45 చేయాల్సి ఉంటుందండి. అంటే మనకి ఖచ్చితంగా ఇక్కడ డీసమ్ మనం వెళ్ళాం అనుకోండి, ఇక్కడ 45 అంటే ఆటోమేటిక్గా 9 వచ్చింది కాబట్టి 0 అయిపోతుందండి. మొత్తం రిజల్ట్ లోపల ఏమొచ్చినా 0 అయిపోతుంది. ఇక్కడ 0 వచ్చినా చూసుకున్నట్లయితే ఇక్కడ 0 ఏమన్నా చూడండి, 9 తీసేసాను నేను. ఇక్కడ 8 + 8 16, 16 + 3 అంటే 19 అండి, 0 అవ్వట్లేదు ఇక్కడ. ఇక్కడ చూడండి 8 8 16 + 2 అంటే 18 అండి, 0 అవుతుందండి. 4 ఇక్కడ 3 7 10 18 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుందండి. అంటే ఈ మూడిట్లో ఏదో ఆన్సర్ అంటే ఫస్ట్ వన్ కాదని అర్థమైందండి. అంటే డీసమ్ వల్ల మనం ఒక ఆప్షన్ మాత్రం ఎలిమినేట్ చేయగలిగాం, మిగిలిన చేయలేకపోయాము. కానీ మిగిలిన చూసుకున్నట్లయితే ఒకటి 508 అంటే దగ్గర 600 ఉంది, ఇది దగ్గరగా 400 అండి. రౌండ్ అప్ చేసుకున్నట్లయితే ఇది దగ్గరగా 500 అండి, 600. ఇది దగ్గరగా అంటే రౌండ్ అప్ చేసుకున్నట్లయితే 400, ఇది 1000 అండి. అంటే కొద్దిగా వేరియేషన్ అనేది చాలా ఎక్కువ ఉందండి. చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చండి, అప్రాక్సిమేషన్ చేయొచ్చండి. అప్రాక్సిమేషన్ చేసినట్లయితే ఇది రౌండ్ అప్ చేస్తే ఏమవుతుందంటే 6 అవుతుందండి. ఇది రౌండ్ అప్ చేస్తే 3.4 తీసుకోవచ్చు. సరే 3.7 తీసుకోండి, లేదా 8 తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. 3.8 లేదా డైరెక్ట్గా మీరు 3.75 తీసుకుని ఉన్నా ప్రాబ్లం లేదండి, ఎందుకంటే సింపుల్గానే ఉంటుందిలేండి. మైనస్ ఇక్కడ చూడండి, దీన్ని రౌండ్ అప్ చేస్తే 4 అవుతుందండి, ఇక్కడ రౌండ్ అప్ చేస్తే 3 అవుతుందండి. ఇప్పుడు చూడండి 6తో 6 8 48, 8 4. నెక్స్ట్ 6తో 6 3 ఎంత అండి, 18 అండి. 18 + 22 అవుతుందండి. అంటే రౌండ్ అప్ చేసినట్లయితే అప్రాక్సిమేట్గా 23. ఆర్ ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మీరు 22 తీసుకున్న ప్రాబ్లం లేదండి. 22 ఇక్కడ ఈ 2 ఇంటూ చేసినట్లయితే 4 3 ఎంత అండి, 12 అండి. 2 ఇంటూ చేస్తే మైనస్ చేస్తే 10 వచ్చిందండి. ఈ 10 × 45 అంటే మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా ఎంత వచ్చే అవకాశం ఉందండి, 450 కంటే తక్కువ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే మనం వాల్యూస్ ఏం చేసామండి, పెంచేసాం కాబట్టి ఖచ్చితంగా తక్కువ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పెరిగిన వాల్యూ అండి ఇది, మనం ఏం ఇక్కడ తగ్గించేసాం, ఇక్కడ ఏం చేసామండి, పెంచేసాం. కాబట్టి మనకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఏమవ్వాలి, తగ్గాలండి. మరి ఇక్కడ పెంచారు కదండి, ఇక్కడ తగ్గించారు కదండి, మరి పెరగాలనుకుంటారండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రిజల్ట్ని ఇక్కడ పెంచామనుకోండి ఏమవుతుందంటే రిజల్ట్ తగ్గిపోతుందండి, అప్పుడు వాల్యూ మనం ఎక్కువ అవుతుంది. యువతల వైపు ఏం చేస్తామో అది మనకి ఇంపార్టెంట్ అండి. యువతలు మనం తగ్గించామనుకోండి ఏమవుతుందండి, వాల్యూ పెరిగిపోతుందండి. యువతలు పెంచామనుకోండి వాల్యూ తగ్గిపోతుంది, ఎందుకంటే మైనస్ కాబట్టి 400 దగ్గరగా ఉన్నది మనకు ఆన్సర్ అవుతుందండి. కాబట్టి 437.40 కరెక్ట్ ఆన్సర్ అని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ మీరు దీనికి ఆన్సర్ చేయండి, దీనికి ఆన్సర్ చేస్తే ఎంత వస్తుందో చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసి ఇప్పుడు దీనికి కామెంట్ రూపంలో పెట్టండి, ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 52 చూడండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%, ది చేంజ్ ఇన్ ద ఏరియా విల్ బీ అని ఇచ్చాడండి. సేమ్ క్వశ్చన్ మనకి పర్సంటేజ్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ అని ఉంటాయండి. ఆ పర్సంటేజ్లో క్వశ్చన్కి సింపుల్గా మన ఆన్సర్ అనేది గుర్తుంటుందండి చాలామందికి. అక్కడ మనం ఏంటంటే -x² / 100 అనేసి ఒక ఫామ్లో చెప్పుకుంటామండి, అంటే షార్ట్ కట్ అనమాట అది, లేదా నార్మల్ ప్రాసెస్ ద్వారా కూడా చెప్పొచ్చు అనమాట. అదే 20% ఉందనుకోండి -4% అండి, 30% -9% అనేసి అలా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మైనస్ ఏంటంటే తగ్గుదలను చూపిస్తుందని అర్థం అనమాట. అయితే ఇక్కడ పరిస్థితి అంటే చూద్దాం ఒకసారి. అయితే ఏమి లేదంటే దీర్ఘచతురస్రం యొక్క ఇంతకు ముందు వైశాల్యం అనేది 100 అనుకున్నాం అనుకోండి, అంటే పాతది ఓల్డ్. ఇప్పుడు పొడవు ఏమైందండి, 10% పెరిగింది కాబట్టి 110/100 అండి. వెడల్పు ఏమైందండి, 10% తగ్గింది కాబట్టి 90/100 అండి. ఇప్పుడు చూడండి, ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఏముందండి, 11 9 ఎంత అంటే 99 అయిందండి. 99 అంటే అర్థం ఏంటంటే 100 కంటే 1 తక్కువ అండి. 1 తక్కువ అంటే అర్థం ఏంటంటే 1% ఏమైందండి, తగ్గింది, డిక్రీజ్ అయ్యిందని అర్థం అనమాట. ఓకేనండి, ఇది మనకి ఆన్సర్. ఇదైతే ప్రాసెస్ ఇలా మనకి పర్సంటేజ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా నేను చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా అలా ఫాలో అయిపోండి. లేదనుకుంటే అది గుర్తుంటే ఓకే. అక్కడ మన ఫార్ములా ఏంటంటే -x² / 100 అంటే రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు అండి, అంటే ఇక్కడ 10 ఇక్కడ 10 రెండు సేమ్ ఉన్నప్పుడు, రెండు సేమ్ కాకుండా విడివిడిగా ఉన్నప్పుడు x + y + xy/100 అనేసి ఫార్ములా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 53. 2 sides of a rectangle were measured. One of the side was increased 10% more than its actual length and other side was measured 5% less than its actual length. The percentage error is obtained
ఫర్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ అని ఇచ్చాడండి. అంటే ఇంతకుముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే, బట్ ఏంటంటే క్వశ్చన్ని అలా కొద్ది తేడాగా ఇచ్చాడు అనమాట. అంటే కొద్దిగా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది అనమాట. దీర్ఘచతురస్రం యొక్క రెండు వైపులా కొలుస్తారు. భుజాలలో ఒకటి అంటే పొడవట దాని వాస్తవ పొడవు కంటే 10% ఎక్కువ. మరొక పొడవు అంటే మరొక వైపు వెడల్పు అనమాట. అది మరొక వైపు అంటే ఏమవుతుంది, ఒకవైపు పొడవు మరొక వైపు వెడల్పే కదా, దాని వాస్తవ పొడవు కంటే 5% తక్కువ కొలుస్తారు. అయితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కోసం పొందిన కొలతలలో లోప శాతం ఎంత అని అడిగండి. సేమ్ క్వశ్చన్ అండి. ఇంతకు ముందు 100 ఉందనుకోండి వైశాల్యం, ఇప్పుడు పొడవు అనేది 10% ఎక్కువ అన్నాడండి. కాబట్టి ఏమవుతుందండి, 110/100 అవుతుందండి. వెడల్పు అనేది 5% తక్కువ అన్నాడు కాబట్టి 100 - 5 అంటే 95 అండి. 95/100 అండి. ఇప్పుడు చూడండి, 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు 11తో చూసినట్లయితే 11 5 55 అండి. 11 9 99 అంటే ఏమవుతుందండి, 99 ప్లస్ అంటే 104 అవుతుందండి. బై 10 కాబట్టి ఏమవుతుందండి, 104.5 అవుతుందండి. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అండి, 100 + 4.5 అని రాసుకోవచ్చండి. అంటే 4.5 ఏమైందండి, ప్లస్లో ఉంది కాబట్టి ఏమైందండి, పెరిగిందని అర్థం అనమాట. అంటే ఎక్కువ అనమాట. అంటే ఇంతకుముందు దానికంటే 4.5% అనేది ఎక్కువ వచ్చిందని అర్థం అనమాట. ఇక్కడ మనకి ఎక్కువ తక్కువ అని అడగలేదు. లోపం ఎంత వచ్చినట్టండి, 4.5% అండి. ఇక్కడ 4.5% ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ 4th ఆప్షన్ లేదు, నన్ ఆఫ్ దీస్ అనుకుంటా. నన్ ఆఫ్ దీస్ అని రాసండి. ప్రింటింగ్ అంటే టైప్ చేసినప్పుడు మర్చిపోయి ఉంటాను. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 54 అండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50% అండ్ బెర్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25%, వాట్ ఇస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా అని ఇచ్చాడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 50% పెరిగి వెడల్పు 20% తగ్గితే దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని అడిగాడండి. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇంతకు ముందు 100 ఉండేదండి. పొడవు అనేది 50% పెరిగింది కాబట్టి 150/100. వెడల్పు అనేది 25% తగ్గింది కాబట్టి 100 - 25 అంటే 75 అవుతుంది. 75/100 అండి. ఇప్పుడు చూడండి, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి ఇందులో ఒక 0 మాత్రమే క్యాన్సిల్ అయిందండి. ఇప్పుడు 5తో ఏమైనా క్యాన్సిల్ చేయగలిగితే చేసేవచ్చు అనమాట. లేదు డైరెక్ట్గా మల్టిప్లై చేస్తానంటే చేసేయండి. 15తో చూసినట్లయితే 15 5 ఎంత అంటే 75 7 ఉంటుంది. 15తో 15 7 105 కాబట్టి అంటే 105 అంటే ఏమవుతుంది, 112 అవుతుందండి. అంటే ఇది ఎంత అంటే ఇక్కడ మనకి బై 10 ఉంది కాబట్టి పాయింట్ వస్తుందండి. ఇక్కడ అదే ఇక్కడ బై 10 వేసుకోండి, ఈజ్ ఈక్వల్ టు 112.5 అవుతుందండి. సో 10 ఇది 100 కాదు. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎంత అండి, 100 కంటే ఎక్కువ అనమాట. ఎంత ఎక్కువ, 12.5 ఎక్కువ అండి. కాబట్టి 12.5% ఏమైందండి, 12.5% ఇంక్రీజ్ అయ్యిందండి, పెరిగింది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. 12.5% ఇంక్రీజ్ ఆన్సర్ అవుతుందండి మనకి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఏ క్వశ్చన్ ఇచ్చినా అలాగే ఉంటుందండి. మీరు పర్సంటేజ్ మీకు బాగా అలవాటు అయినట్లయితే పర్సంటేజ్ ప్రకారం మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ఏ టవల్ వెన్ బ్లీచ్డ్ was found to have lost 20% of its length and 10% of its breadth. The percentage of decrease in area is అని ఇచ్చారండి. ఒక టవల్ బ్లీచింగ్ అయినప్పుడు దాని పొడవులు 20% మరియు వెడల్పులో 10% కోల్పోయినట్లు కనుగొనబడింది అండి. అది విస్తీర్ణంలో తగ్గుదల శాతం అన్నాడండి. ఇంతకుముందు మనకి టవల్ అనేది ఒక 100 స్క్వేర్ మీటర్లు 100 ఉందండి దాని యొక్క ఏరియా. మొదట పొడవులో 20% తగ్గిందండి, అర్థమండి 80/100 అండి. వెడల్పులో 10% తగ్గిందంటే ఏమవుతుందండి, 90/100 అండి. అప్పుడు ఎంత అయిందో చూడండి, ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోయండి. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయండి. అప్పుడు ఏముందండి, 8 ఇక్కడ చూడండి, 8 9s 72 అండి. అంటే 72 అయిందండి. 72 అంటే అర్థం ఏంటంటే 100 - 28 అండి. అంటే ఇక్కడ -28 అంటే అర్థం ఏంటంటే 28% ఏమైందండి, తగ్గింది. దాని ఏరియా ఏమైందండి, 28% తగ్గింది. తగ్గుదల శాతం అడిగాడు కదండి, కాబట్టి 28% ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ 72 వచ్చిందని ఇక్కడ ఆప్షన్లో 72 ఉందని పెట్టేవద్దండి. అక్కడ పెరుగుదల అడిగాడా, తగ్గుదల అడిగాడా, లేకపోతే ఇప్పుడు ఎంత ఉంటుందని అడిగాడా కావాలన్నమాట. ఓకేనా, ప్రజెంట్ ఎంత ఉంటుందని అడిగాడు అనుకోండి, అప్పుడు 72 పెట్టవచ్చు అనమాట. కానీ ఇక్కడ మనకు తగ్గుదల శాతం అడిగాడు కాబట్టి ఎంత తగ్గుదల అంటే మైనస్లో ఏదైతే వచ్చిందో అదే మనం తగ్గుదల శాతంగా తీసుకోవచ్చండి. ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకోండి పెరుగుదల అనమాట, మైనస్ వస్తే తగ్గుదల, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 56 అండి. ది లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఆఫ్ వైల్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ ట్రిపుల్డ్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా అని ఇచ్చారండి. దీర్ఘచతురస్రం యొక్క పొడవును సగం చేసి దాని వెడల్పు 3 రెట్లు చేసిన దాని విస్తీర్ణంలో మార్పు శాతం ఎంత అని అడిగాడండి. విస్తీర్ణంలో మార్పు శాతం ఎంత. ఇంతకుముందు మనకి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం చూసుకున్నట్లయితే 100 అనుకుందామండి.
ఇప్పుడు పొడవు విషయంలో చూసుకుందాం. పొడవు విషయం ఏమన్నాడంటే పొడవును సగం చేశారండి. పొడవు అంతకుముందు 100 అనుకుంటే ఇప్పుడు సగం అంటే ఏమవుతుందండి 50 అవుతుందండి. అంటే 50/100. ఇక్కడ దాని వెడల్పు 3 రెట్లు చేసిన వెడల్పు 3 రెట్లు అంటే ఇంతకుముందు 100 ఉంటే ఇప్పుడు ఏమవుతుందండి 300 అవుతుందండి. 300/100 అనమాట. అలా డైరెక్ట్గా తీసుకోండి, సింపుల్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయండి. ఇక్కడ ఉన్న ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 3 ఉందండి. 53 ఎంత అండి 150 వచ్చిందనమాట. 150 మీన్స్ ఏంటంటే 100 + 50 అండి. 100 + 50 అంటే ఏంటి 50% ఏమైందండి పెరిగిందని అర్థం అండి. 50% ఇంక్రీజ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ డిక్రీజ్ కూడా ఇచ్చారు చూడండి. 50% ఇంక్రీజ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇంక్రీజ్ అనమాట. ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి డిక్రీజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. ది లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై r% అండ్ ది బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై r + 5%. ఫైండ్ r ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ అన్ఆల్టర్నేటెడ్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మారలేదని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 6% తగ్గించి మరియు దాని యొక్క వెడల్పు అనేది r + 5% పెంచిన దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం మారకపోతే r విలువ ఎంత అని అడిగాడండి. r విలువ ఎంత? ఇక్కడ చూడండి, ఈ రెండింటికి మధ్య తేడా అనేది 5 ఉన్నప్పుడు మనకు ఆన్సర్ అనేది ఏమవుతుంది అంటే 20 అవుతుందండి. ఆల్రెడీ మనము పర్సంటేజ్లో చెప్పడం జరిగిందండి. ఏం చెప్పడం పర్సంటేజ్లో మనకు చెప్పడం జరిగిందండి. దాని ప్రకారం చూసుకుంటే సింపుల్గా మనము r+1 అనేది r+5 r ఉన్నప్పుడు 20గా మనం ఫిక్స్ చేసేవచ్చు అనమాట. లేదు మనము ఇదే ఆప్షన్ తీసుకొని మనం ట్రై చేసాం అనుకోండి. ఆప్షన్ తీసుకొని ట్రై చేస్తే r = 20గా మనం తీసుకున్నట్లయితే ఇంతకు ముందు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అండి 100 అండి. పొడవు అనేది 6% తగ్గింది అంటే 20% తగ్గిందండి. అర్థమేంటండి 80/100 అండి. వెడల్పు r + 5% ఏమైందండి పెరిగిందండి. అంటే r+5 అంటే ఎంత 20 + 5 అంటే 25 అండి. అంటే 125/100 అవుతుందండి. ఇప్పుడు చూడండి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయి 5తో చూసుకున్నట్లయితే 5 5 అండి. 5తో చూసుకున్నట్లయితే సరే 25తో 25 5 అండి. 25తో 25 4 అండి. 4తో చూసుకున్నట్లయితే 4 2s 8 కాబట్టి 20 అవుతుంది. 25 ఎంత అవుతుందండి 100 అవుతుందండి. చూడండి, ఇంతకుముందు 100 ఉండేదండి, ఇప్పుడు కూడా ఎంత ఉందండి 100 ఉందండి. అంటే వైశాల్యం ఏమీ మారలేదు. అంటే మనం తీసుకుంది కరెక్టా కాదండి? కరెక్టే. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. లేదా r ఉపయోగించి మనం చేయాలంటే కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది అంటే ప్రాసెస్ కూడా ఎక్కువ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 58 అండి. ది లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 60%. బై వాట్ % వుడ్ ద విడ్త్ హ్యావ్ టు డిక్రీజ్ సో యాజ్ టు మెయింటైన్ ద సేమ్ ఏరియా అని ఇచ్చాడండి. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 60% పెంచిన తద్వారా దాని వైశాల్యంలో మార్పు లేకుండా ఉండడానికి వెడల్పు ఎంత శాతం తగ్గించాలని అడిగాడండి. వెడల్పు అనేది ఎంత శాతం తగ్గించాలి? ఇప్పుడు పొడవు చూడండి, పొడవు అనేది ఎంతండి 60% పెంచారండి. అంటే ఇంతకు ముందు ఉన్న వైశాల్యం కంటే ఈ వైశాల్యం ఏమైందండి పెరిగిపోతుందండి. 60% పెంచారు కాబట్టి ఖచ్చితంగా వైశాల్యంలో మార్పు లేకుండా ఉండడం కోసము ఏం చేయాలండి వెడల్పును తగ్గించాల్సి ఉంటుందండి. మరి ఎంత తగ్గించాలో కావాలి మనకి. అయితే దీనికి డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటుందండి. మనకి ఇక్కడ చూడండి, షుగర్ యొక్క అంటే పంచదార యొక్క రేట్ అనేది పెరిగినప్పుడు దాని వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి దానికి సంబంధించిన ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా ప్రకారం చేసినట్లయితే మీకు సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, అక్కడ మీకు ఫార్ములా ఏముంటుందండి, పంచదార యొక్క రేట్ అనేది 6% పెరిగినట్లయితే దాని వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అనే ఫార్ములా ఏంటంటే r+100 ఏదైనా ప్రాబ్లం లేదండి. 100+r అని రాసి ఉంటాము, అలాగే రాద్దాం అండి. r/100+r ఇంటూ 100% 100 అనమాట. 100 ఎందుకంటే ఇంటూ పర్సంటేజ్ చూపించడం కోసం అనమాట, ఇంకేం లేదు. అదే ఇక్కడ ఎంత శాతం తగ్గించాలనడానికి ఇది ఫార్ములా అండి. ఎంత శాతం పెంచాలనడానికి r/100 - r ఇంటూ 100 అన్నాడు. ఎంత శాతం పెంచాలనడానికి ఎంత శాతం తగ్గించాలనడానికి ఆ విధంగా మన ఫార్ములాస్ ఉంటాయి. అక్కడ మీరు ఒకసారి చూడండి. పర్సంటేజ్లో పంచదార కానీ లేదా ఇంకేదైనా వస్తువు యొక్క రేటు పెరిగినప్పుడు వినియోగం ఎలా తగ్గించాలి, రేట్ అనేది తగ్గినప్పుడు వినియోగం ఎంత పెంచాలి, అటువంటి క్వశ్చన్స్ మీకు అక్కడ ఉంటాయండి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 60% పెంచారు. ఇక్కడ r = ఎంత అవుతుందంటే 60 అవుతుందండి. దాని ప్రకారం మనం చూసుకుంటే ఈ ఫార్ములా ప్రకారం మనం చూసుకున్నట్లయితే 60/100+60 ఇంటూ 100 అండి. అంటే ఏమైందండి 60/160 ఇంటూ 100 అవుతుందండి.
అంటే చూడండి 0 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 2తో 2 3s అండి, 2తో 2 8s అండి. ఇప్పుడు 4తో 4 2s అండి, 4తో 4 25s అనమాట. అంటే ఎంత వచ్చిందండి 75/2 వచ్చిందండి. 75/2 అంటే మనకి ఏమవుతుందండి 37 అండ్ 1/2% అవుతుందండి. 37 అండ్ 1/2% చూడండి ఎక్కడ ఉందండి, ఏ ఆప్షన్ అనమాట. ఇక్కడ మీకు 3/8 రాగానే మీకు వెంటనే 37 అండ్ 1/2 అంటే మీకు అక్కడ చెప్పడం జరిగింది కూడా 3/8 వచ్చింది అనుకోండి, వెంటనే 37 అండ్ 1/2 అనేసి మనం పర్సంటేజ్లో ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగిందండి పర్సంటేజ్. ఓకేనా, అలా మనం ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంచుకోండి. ఎంత తగ్గించాలంటే ఈ ఫార్ములా, ఎంత పెంచాలంటే ఈ ఫార్ములా అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 59 అండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ ఇంక్రీజెస్ బై 30% వైల్ ఇట్స్ బ్రెడ్త్ రిమైన్స్ ద సేమ్, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ న్యూ అండ్ ఓల్డ్ ఫిగర్స్ అని ఇచ్చాడండి. దీర్ఘ చతురస్రాకార ఫ్లాట్ యొక్క వైశాల్యం 30% పెరిగితే దాని వెడల్పు అదే విధంగా ఉంటే కొత్త మరియు పాత వైశాల్యాలు, అంటే ఇక్కడ చూడండి ఇక్కడ వైశాల్యం పెరిగితే అన్నాడు, కొత్త పాత అని అన్నాడు. కాబట్టి ఇది మనకి క్వశ్చన్ అయితే రాంగ్ ఉందని నేను అనుకోండి. ఒకవేళ ఇక్కడ ఏరియా కాకుండా ఇది లెంత్ అని ఇచ్చాడు అనుకోండి, 30% లెంత్ అనేది పెరిగింది అన్నాడు అనుకోండి, వెడల్పు మారకపోతే దాని వైశాల్యాలు, పాత కొత్త వైశాల్యాల మధ్య తేడా అంటే నిష్పత్తి అంటే కనుక్కోవచ్చండి. బట్ ఇక్కడ ఏంటంటే మనకేమి ఇవ్వడం జరిగిందండి, ఏరియాని ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఇది 100% తప్పు అని అనిపిస్తుంది నాకు. ఓకేనా, అదే లెంత్ ఇచ్చాడు అనుకోండి, లెంత్ బ్రెడ్త్కి మాత్రం ఇది లెంత్ అనేది 30% పెరిగింది, ఇది పెరగలేదు అన్నాడు అనుకోండి, అప్పుడు మాత్రం మనం కనుక్కునే అవకాశం ఉంది. నేను ఇప్పుడు కనుక్కునే అవకాశం లేదండి, కొత్త పాత దానికి కనుక్కునే అవకాశం లేదు. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది రాంగ్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 60 అండి. ఇఫ్ ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 50%, దెన్ టు డబల్ ద ఏరియా ఇట్స్ లెంత్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఇంక్రీజ్డ్ బై అని ఇచ్చాడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు అనేది 50% పెరిగితే ఆ ప్రాంత వైశాల్యాన్ని రెట్టింపు చేయడానికి దాని పొడవుని ఎంత శాతం పెంచాలన్నాడు. రెట్టింపు చేయడానికి ఎంత శాతం పెంచాలి, మనం జనరల్గా ప్రొసీజర్ ఫాలో అవుతాం కదా, దానికి వెళ్ళిపోతాం. చూడండి 100 అంటే పొడవు అనేది పాత వైశాల్యం 100 అనుకున్నట్లయితే పొడవు ఎంత శాతం పెరిగిందో మనకు తెలియదండి, ఎంత శాతం పెంచాలని పెరిగిందని. కాబట్టి ఏమంటే పెరగవలసిన శాతం అనేది 100 + x అని తీసుకుందాం. 100 + x/100 ఇంటూ వెడల్పు అనేది 50% తగ్గింది కాబట్టి ఇంకెంత ఉంటుందండి, 50 ఉంటుందండి. 50/100 ఈజ్ ఈక్వల్ టు ఆ ప్రాంత వైశాల్యం ఏమవ్వాలంటే రెట్టింపు అవ్వాలి కాబట్టి 200 అవ్వాలంటండి. ఓకేనండి, ఈ విధంగా ఉండేది ఏది మనకు కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం క్యాన్సిల్ చేసేటప్పుడు కూడాను ఈ 20 ఇక్కడ మనకి 100 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ 51s 52s అండి, 51s 52s. ఇక్కడ మనకి ఏముందండి 100 + x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 200 ఉందండి, ఇక్కడ బైలో 2 ఉందండి. డెల్టా ఏమవుతుందండి 200 × 2 అంటే 400 అవుతుందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 400 - 100 అవుతుందండి. 400 - 100 అంటే ఎంత అండి 300 అనమాట. ఓకేనా, అంటే ఎక్స్ అనేది ఏమవుతుందండి అంటే 300% పెంచాల్సి ఉంటుందండి, 300% పెంచాల్సి ఉంటుంది. అంటే ఈ విధంగా మనం ఆశ చేసుకోవచ్చండి. చూడండి మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను నేను. ఓకేనా, ఇక్కడ మనకి ఎక్స్ తెలియదు కాబట్టి ఎక్స్గా తీసుకోండి, ఇది లెంత్ ఇది బ్రెడ్త్ అండి. ఎంత పెంచాలని తెలియదు కూడా ఎక్స్ అని తీసుకోమండి. ఇక్కడ 50% తగ్గింది కాబట్టి 100 - 50 అంటే 50 వస్తుంది కూడా 50/100 తీసుకున్నాం అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆ ప్రాంత వైశాల్యం రెట్టింపండి. ఇంతకు ముందు వైశాల్యం ఎంత ఉండేది, 100 ఉండేది, 200 చేసామన్నమాట రెట్టింపు అన్నాడు కాబట్టి. ఓకేనా, ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే చాలు. ఇలా ఈక్వేషన్ రూపంలో వేయగలిగితే మీకు ఆన్సర్ చేస్తున్నట్టు అండి, మీకు ఆన్సర్ వచ్చినట్టే. ఓకేనండి, ఈ విధంగా చేయండి. ఇప్పటివరకు మనం 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.